తిరుమలలో పవిత్రమైన వేయి కాళ్ల మండపాన్ని కూల్చిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? తిరుమల అంటే 7 కొండలు కాదు 2 కొండలు చేస్తానని హామీ ఇచ్చిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? తిరుమల సహా ఇతర ప్రముఖ దేవాలయాల్లో అన్యమత ప్రచారానికి అనుమతి ఇస్తానన్న వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? పవిత్రమైన శ్రీవారి లడ్డూల్లో జంతువుల కొవ్వు బాత్రూమ్ యాసిడ్స్ కలిపారంటూ తన రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేసిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? విజయవాడలో 40 దేవాలయాలు కూల్చేసిన వ్యక్తి హిందూ ధర్మ పరిరక్షకుడా? అయ్యా చంద్రబాబు గారు, హిందూ పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని పాల్గొనే మీకు హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఉందా సార్? ఓ హిందువు ఎలా ఉండాలో, హైందవ సంస్కృతిని ఎలా పాటించాలో, పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో, హిందూ సాంప్రదాయాన్ని ఎలా ఆచరించాలో ఒక్కసారి చూడండి సార్. చూసి తెలుసుకోండి. వేంపల్లి మండలం నందిపల్లిలోని నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ దృశ్యాలు చూడాల్సింది రాష్ట్ర ప్రజలు మాత్రమే కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పకుండా చూసి తీరాలి. ఆ దృశ్యాలు ఒకసారి ప్రచారం చేయండి సార్. చూసారా చంద్రబాబు నాయుడు గారు, హిందూ ధర్మం ఎంత గొప్పదో, హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఎంత గొప్పగా ఉంటాయో, వాటిని ఎలా ఆచరించాలో, హిందూ పూజా కార్యక్రమాల్లో జ్యోతి ప్రజ్వలనలో, పూజా కార్యక్రమాల్లో, హోమాల్లో మీరు బూట్లేసుకొని మరి ఆ కార్యక్రమాలకు పాల్గొని హిందూ దైవానికి సంబంధించి లేకపోతే సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి వాటిని అవమానించే రీతిలో మీరు వ్యవహరిస్తుంటారే, మీరు ఇలాంటి దృశ్యాలు చూసి నేర్చుకోవాలి సార్. ఇక తిరుమల మీద చంద్రబాబు నాయుడు గారు చేయని కుట్రలేదు. రాజకీయంగా ఆ దేవదేవుణ్ణి వాడుకున్న విధానం చూస్తే అసలు ఈయన హిందువేనా అన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు లడ్డూల్లో జంతువుల కొవ్వని ఎంత దిగజారి ఆరోపణలు చేస్తున్నారో, ఆ రోజుల్లో 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామివి 2 కొండలే అనే దుష్ప్రచారం చేసింది కూడా ఈ హైందవ ద్రోహి అయిన చంద్రబాబు నాయుడు గారే. 7 కొండలు ఆ 7 కొండల వాడికే చెందుతాయని చరిత్రాత్మకమైనటువంటి జీవోను తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రముఖ హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ జీవో ఇచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ చంద్రబాబు ఏం చేశారో తెలుసా? ఎంతటి మహాపాపానికి ఒడిగట్టారో తెలుసా? ఎంతటి దుర్మార్గానికి పాల్పడ్డారో తెలుసా? 7 కొండలపై ఎంతటి కుట్రలు చేశారో తెలుసా? పవిత్రమైన తిరుమలపై ఎంతటి విషం కక్కారో తెలుసా? రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 746ని రద్దు చేస్తారని క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు సార్.
దీని ఉద్దేశం ఏంటో తెలుసా? వెంకటేశ్వర స్వామికి 7 కొండలు కాదు 2 కొండలే ఉండేలా నిర్ణయం తీసుకుంటానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం 7 కొండలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారే. అదే రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన జీవో నెంబర్ 747ని రద్దు చేస్తానని అదే క్రైస్తవ సభల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. దీని ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారానికి అనుమతి ఇస్తానని అర్థం. అంటే క్రైస్తవుల ఓట్ల కోసం హిందూ దేవాలయాలపై కుట్ర చేసిన హైందవ ద్రోహి ఈ చంద్రబాబు నాయుడు గారు. నిన్నటి అసెంబ్లీలో లడ్డూ చుట్టూ కథ నడిపిన చంద్రబాబు, హెరిటేజ్కు జరిగిన డ్యామేజ్ కంట్రోల్ దిశగా కథ నడిపిన చంద్రబాబు నాటి జీవోల రద్దు హామీపై మాత్రం మాట దాటవేశారు సార్. అసెంబ్లీ సాక్షిగా దొరికిపోయారు సార్. ఒకసారి ఆ బయట వినిపించండి. అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన జీవోలపై తన పైన కుట్ర చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారట. ఆయన ఎప్పుడూ ఆ జీవోల గురించి మాట్లాడలేదట. 7 కొండల స్వామి ఉన్నారు సార్, మర్చిపోకండి. ఈ దృశ్యాలు ఇప్పుడు మేము వినిపించబోయే బైట్ ఆ 7 కొండల స్వామి బయట పెట్టారు. ఒకసారి వినిపించండి. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్ళే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవాలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్ళే, మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్ళే, ఇప్పుడు మళ్ళా తప్పుడు ప్రచారం చేసింది వీళ్ళే. వీళ్ళు ఏమన్నాలో నాకైతే అర్థం కావడం లేదు. రోజుకు ఒక మాట మాట్లాడుతుంది. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు అడ్డం పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అంటే 746 తీసేస్తే 7 కొండలు కాదు, అది 2 కొండల పరిధిలోనే ఉంటుంది. ఆ ప్రయత్నం నేను చేస్తాను, నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అని చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు సంబంధించినటువంటి సభలో మాట్లాడతారు. 747 కూడా రద్దు చేస్తాను, అన్యమత ప్రచారం మీరు తిరుమలకి వెళ్ళి చేసుకోవచ్చు, మీకు ఆ అనుమతి కల్పిస్తాను అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇస్తారు. ఎవరు హైందవ ద్రోహి? ఎవరు తిరుమల మీద కుట్ర చేసింది? ఎవరు హిందూ మతానికి అన్యాయం చేసింది, ద్రోహం చేసింది? ఆ 746, 747 ఈ 2 జీవోలను రద్దు చేస్తాను నాకు అధికారం ఇస్తే అని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడిన మాటలు ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి చేరాలి సార్. ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడికి ఈ విషయం చేరవేయాలి. ప్రతి ఒక్కరి మొబైల్లోకి ఈ విషయం వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్ర 7 కొండలపైన ప్రతి ఒక్కరికి తెలియాలి. హైందవ ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియజేసేలా ఆ వీడియోని ప్రతి ఒక్కరు కూడా సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడు మన కల్లోకి వచ్చి చెప్పారనుకోండి, చెప్పారు అందుకే ఈ పని చేస్తున్నామని అనుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, ఆయనకి వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి చెప్పారని.
సేమ్ మీరు కూడా అదే విధంగా అనుకోండి. నిజమైన భక్తులమే కదా మనం. కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా హైందవ సంస్కృతిని పాటించేవాళ్ళు, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తులు, దాని పవిత్రత గురించి ఆలోచించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి మొబైల్కి చేరేలా ఆ వీడియోని సర్క్యులేట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మన తిరుమల పవిత్రతను మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇక ఇందాపూర్ గురించి నిన్న అసెంబ్లీలో మాట్లాడారు సార్. 2 దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బంగారు, వెండి, నగదు అన్నీ దోచుకుంటారు. కానీ 2 దొంగలు కలిసి దొంగతనం చేసిన తర్వాత ఒక దొంగ మాత్రం బంగారంతో నాకు సంబంధం లేదు, బంగారంతో నాకు సంబంధం లేదు అని అంటాడే కానీ దొంగతనానికి పోయాడా లేదా చెప్పట్లేదు. అంటే నగదుతో సంబంధం ఉంది, వెండితో సంబంధం ఉంది, కానీ బంగారంతో మాత్రం సంబంధం లేదంట. కాబట్టి అతను దొంగ కాదట. అలాగే ఇందాపూర్తో మాకు అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి, ఒక్క నెయ్యి సంబంధం మాత్రమే లేదు, కాబట్టి మేము చాలా మంచోళ్ళం అని హెరిటేజ్ చెబుతోంది సార్. ఆ హెరిటేజ్ తరపున బాధ్యత తీసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సార్. ఒకసారి ఆ బయట విందాం ప్లీజ్. ఇందాపూర్ డైరీలో హెరిటేజీ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్, హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. చీజ్ అంట, ఇంకేదో మిల్క్ అట, ఇంకేదో ఉందట, పెరుగట, అన్నిటితో సంబంధం ఉందట. తిరుమలకి ఇచ్చే నెయ్యితో మాత్రం హెరిటేజ్కి సంబంధం లేదట. ఇది చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన మాట. రెండవది కో మ్యాన్యుఫ్యాక్చరింగ్. అది కో మ్యాన్యుఫ్యాక్చరింగ్ కాదు సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్. కో అన్నది బయటపడిన తరువాత, రాష్ట్రం అంతా కోడై కూసిన తరువాత కో అనే పదాన్ని యాడ్ చేశారు, మొత్తం ఎడిట్ చేశారు, వెబ్సైట్లో మార్చేశారు. కో ఎక్కడి నుంచి వచ్చింది? రాష్ట్రం కోడై కూసిన తరువాత, శ్రీవారి భక్తులు కోడై కూసిన తరువాత కో వచ్చి చేరింది. అంతకు ముందు ఉన్నది మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమే. 17వ నెంబర్లో స్పష్టంగా ఉంది. వెబ్సైట్లో మార్చేశారు. మీ వెబ్సైట్లో ఎందుకు మార్పులు చేర్పులు చేశారు? వీటన్నింటిపైన క్లియర్గా మాట్లాడదాం. వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, తూమాటి మాధవరావు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ మాధవరావు గారు, కల్తీ నెయ్యిపై చర్చ అంటూ హెరిటేజ్ డ్యామేజ్ కంట్రోల్ కోసం చంద్రబాబు తపన పడ్డారా? అసలు మండలిలో మాట్లాడకుండా అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టినట్టు? అంటే మండలిలోకి వస్తే అక్కడ వైసీపీ సభ్యులు మొత్తం ఈ విచారణలో ఏ అయితే వాస్తవాలు బయటకు వచ్చినాయో అవన్నీ కూడా మేము మాట్లాడతామని చెప్పి వాళ్ళు భయపడి ముందు అసెంబ్లీలో వాళ్ళు చర్చ పెట్టుకోవడం జరిగింది. అపోజిషన్ లేదు కదా, వాళ్ళు మొత్తం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళు మాట్లాడుకోవడం మనందరం కూడా చూసాం. నేను నిన్న చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మొత్తం చూస్తే అసెంబ్లీలో జరిగింది. వాళ్ళు సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోకుండా కొన్ని ఒక క్రియేషన్ లాగా, అంటే ఏదైనా ఒక సినిమా తీయాలనుకున్నప్పుడు దానికి ఒక స్టోరీ రాసుకోవడం, దానికి ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్లో చేసుకున్నట్టుగా ఆ వేలో దానికి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళంతా డిజైన్ చేసుకొని ఏదో ఒక అభూత కల్పనలాగా ఒక క్రియేటివిటీ తీసుకొచ్చి అక్కడ చూపించినట్టుగా ప్లాన్ చేశారు. వాస్తవాలు అసలు ఒక్కటి కూడా దాంట్లో చూపించిన పరిస్థితులు మేము గమనించలేదు. దాంట్లో రేపు మేము 4 రోజులు కొట్లాడి ప్రభుత్వంతో రేపు కౌన్సిల్లో చర్చకి మేము పట్టుబట్టడం జరిగింది. మేము ఏదైతే ప్రజలకు వాస్తవాలు తెలియాలి, వీళ్ళు ఏదైతే ఈ సంవత్సర కాలంగా అసత్యాలు ప్రచారం చేశారో, ఇవన్నీ కూడా తిరుపతి పవిత్రతని ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారో, 100 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలను దెబ్బతీశారో, ఈ వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి.
హిందూ భక్తుల మనోభావాలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఏం జరిగింది, సిబిఐ విచారణలో ఏమి బయటపెట్టింది అని చెప్పి అన్ని విషయాలను మేము రేపు డిస్కషన్కి మేము పట్టుబట్టడం జరిగింది. మా దగ్గర పూర్తి కంటెంట్ ఉంది. రేపు మేము కూటమి సభ్యులందరికీ సాక్ష్యాధారాలతో సహా రేపు మేము కౌన్సిల్లో వాళ్ళకి చూపించడం, మేము దాని మీద షార్ట్ డిస్కషన్ తీసుకురావడం జరిగింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచుతామని చెప్పి మీకు తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడు గారు అసలు 2024-26 ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదు అని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. సంబంధం ఉందా లేదా మేము రేపు మొత్తం డేట్ వైజ్గా ఇందాపూర్కి హెరిటేజ్కి ఎక్కడెక్కడ సంబంధాలు ఉన్నాయి, ఇందాపూర్లో మీరు ఎప్పుడెప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నారు, అసలు సిబిఐ రిపోర్ట్లో ఏముంది మొత్తం కూడా రేపు సవివరంగా రేపు కౌన్సిల్లో మా సభ్యులందరం కూడా మేము సభ ముందు ఉంచడానికి రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఈ హిందువులందరికీ కూడా ఈ దీంట్లో వాస్తవాలను వెలికితీయడానికి మేము రేపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు మాట్లాడింది చూస్తే ఆత్మస్తుతి పరనిందలాగా ఉంది. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక తప్పు చేశారు లేకపోతే ఒక పొరపాటు చేశారు, దాన్ని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు 100 తప్పులు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళకు కూడా అర్థమయ్యి ఈరోజు వాళ్ళ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యేలు కానీ చర్యలు తీసుకోండి ప్రజలు అడుగుతున్నారని చెప్తే దానికి ఆన్సర్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలనే విషయం ఆయన చెప్పట్లేదు. ఏదేదో ఆయన శ్రీకృష్ణదేవరాయలు రాసిన ఆముక్త మాలేది గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అసలు సంబంధం లేని చర్చ జరిగింది నిన్న అసెంబ్లీలో. మీరు తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా, అసలు ఎప్పుడు బయటపడింది, ఎవరి గవర్నమెంట్లో బయటపడింది, ఎలా బయటపడింది, బయట ఏదో రిజెక్ట్ చేసిన లారీలు మళ్ళీ ఎలా లోపలికి వచ్చినాయి, వాటి మీద చర్చ లేదు నిన్న అసెంబ్లీలో. అంతా ఒక స్క్రీన్ ప్లే ఒక స్టోరీ రాసుకొని వచ్చి ఆ స్టోరీని ఏదో ప్రజలు నమ్మించాలనే ఒక ప్రయత్నం అయితే చూసాం. కానీ ఇది నిన్న లడ్డూ మీద కానీ ఈ సిబిఐ ఛార్జ్షీట్ మీద కానీ చర్చ జరిగిన పరిస్థితులు అయితే నిన్న మేము గమనించలేదని చెప్తాం. అంటే ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరిపైన తీసుకోవాలి, ఎందుకంటే కల్తీ నెయ్యి పట్టుబడింది ఎప్పుడు, సిబిఐ తీసుకున్నటువంటి శాంపుల్స్ ఎప్పుడు తీసుకున్నారు, దీన్ని ఏ రోజు కల్తీ నెయ్యి లోపలికి వెళ్ళింది, ఈ టెస్టులన్నీ ఎప్పుడు జరిగాయి, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది, ఎవరు పెట్టిన పాలక మండలి ఉండగా జరిగింది అన్నది తీస్తే నిజంగా చర్యలు ఎవరిపైన తీసుకోవాల్సి వస్తుంది. మేము అదే కదా అడుగుతా ఉంది. ఇప్పుడు 2024 నుంచి 26 వరకు అసలు ఎందుకు మీరు నిన్న అసెంబ్లీలో మీరు మాట్లాడలేదని అడుగుతున్నాం మేము. సిబిఐ ఛార్జ్షీట్లో చాలా క్లియర్గా డేట్ల వైజ్గా ఎప్పుడు టెండర్ క్వాలిఫై అయింది, టెండర్ క్వాలిఫై అయిన తర్వాత ఎప్పుడు ఎన్ని లారీలు సప్లై చేశారు, ఏ డేట్లో, మళ్ళీ ఏ డేట్లో రిజెక్ట్ అయినాయి, ఆ రిజెక్ట్ అయిన లారీలు ఎక్కడ పెట్టారు, ఎన్ని నెలలు పెట్టారు, మళ్ళీ ఆ ఏ డైరీ ద్వారా మళ్ళీ టీటీడీలోకి వచ్చినాయి, ఆ నెయ్యితో ఎలా లడ్లు తయారు చేశారు, ఎలా అమ్మారు, మొత్తం చాలా క్లియర్గా ఉంది సిబిఐ రిపోర్ట్లో. ఒక్క అక్షరం కూడా నేను దాని గురించి ప్రస్తావన లేకుండా 19-14 మధ్యలో ఒక్క శాంపిల్ కూడా టెస్ట్ లేకపోతే సిబిఐ దాని మీద ఏది లేకపోతే మీరు 14-19 మధ్యలో ఏదో జరిగింది అని చెప్పి చూపించాలనే ప్రయత్నం జరిగింది. కానీ దీన్ని బట్టి ఈ సిబిఐ రిపోర్ట్గా స్టడీ చేస్తే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు ఏదైతే గత 2016 నుంచి 2024 వరకు 270 రూపాయల నుంచి 331 రూపాయల వరకు ఏదైతే నెయ్యి ధరలు గ్రాడ్యువల్గా పెరుగుతూ వచ్చినాయో దాన్ని ఒకేసారి 580, 658 రూపాయలు పెంచుకోవడం కోసం చేసిన కుట్ర ఇది అని చెప్పి బయటపడింది ఈరోజు సిబిఐ రిపోర్ట్ ఆధారంగా. ఒకేసారి 100% రేట్లు ఎందుకు పెరిగినాయి అని చెప్పి క్వశ్చన్ చేస్తారు ప్రజలు, లేకపోతే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తాయి, మీడియా క్వశ్చన్ చేస్తాయని ఒక భయంతో వాళ్ళు ఏం చేశారంటే మీది గతంలో తక్కువ రేట్లకు వచ్చిందంతా కల్తీ నెయ్యి, ఏదో ఎక్కువ రేటు పెట్టి మేము ఇప్పుడు ఒరిజినల్ నెయ్యి తీసుకొస్తున్నామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం, ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేకపోయారు. నేను వీళ్ళు 2018లో 27/8/2018లో 87,750 కేజీలు నెయ్యి మీరు టెండర్ కాల్ఫర్ చేశారు. దేనికి? నెయ్యితో లడ్డు తయారు చేయడం, ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డు పూత పూయడానికి ఫ్లేవర్ నెయ్యి కొన్నారంట. చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవరైనా బంగారం తయారు చేస్తారు, బంగారం కొనుక్కుంటాం మనం. బంగారానికి బంగారం పోతేసేది ఎక్కడ ఉందండి ప్రపంచంలో? లేదు. వెండికో లేకపోతే వేరే ఏదైనా మెటల్కి బంగారం కోటింగ్ వేస్తారు, కానీ బంగారానికి బంగారం పోతేయడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ మేము వినలేదు, చూడలేదు. అలాంటిది నెయ్యితో తయారు చేసిన లడ్డుకి నెయ్యి పోత వేయడం ఏంటనేది క్లియర్ గా కాబట్టి అది సువాసన రాదు కాబట్టి ఫ్లేవర్డ్ ఘీ తీసుకొచ్చి పూసారా కాబట్టే కదా 2000 ఏదైతే వీళ్ళు 2014-19 మధ్యకాలంలో ఇలాంటి కార్యక్రమాలు చేసుంటారని డౌట్ వచ్చుంటే 19-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణ చేసేవాళ్ళం మేము. ఎప్పుడు కూడా తిరుమల పవిత్రతను ఎవరు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత
తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. నిన్న ఈయనే చెప్పాడు, బ్రిటిష్ వాళ్ళు కూడా తిరుమల జోలికి వెళ్ళలేదు, భయపడ్డారని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్తే బ్రిటిష్ వాళ్ళు ధైర్యం చేయలేనిది, ఇన్ని స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఎవరు ధైర్యం చేయలేనిది తిరుమల లడ్డు ప్రతిష్టను కానీ తిరుమల ప్రతిష్టను కానీ ఈ నష్టం చేయడానికి మీరెందుకు ధైర్యం చేశారని మేము అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా హిందూ మతం అయితే, హిందూ భక్తుల మనోభావాలు మీరు కాపాడేవాళ్ళు అయితే, నేను డైరెక్ట్గా అడుగుతాను, మీరు కాపాడేవాళ్ళు అయితే, మీరు తిరుమల మా వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని మీరు మాట్లాడేవాళ్ళు అయితే, ఆ రోజు జీవోలు 7 కొండలు కాదు 2 కొండలు జీవో రద్దు, 2 కొండలు కాదు 7 కొండలు ఇచ్చిన జీవోని రద్దు చేస్తారని మీరు ఎలా మాట్లాడతారు? అదేవిధంగా మీరు మళ్ళీ ఫ్లేవర్ నెయ్యి అని చెప్పి ఎవ్వరు చేయలేదు 75 సంవత్సరాల్లో ఫ్లేవర్ నెయ్యి కొన్నది మీరు ఒక్క ప్రభుత్వంలోనే అని చెప్పి ఈరోజు సిబిఐ ఛార్జ్ షీట్లో కూడా క్లియర్గా బయటకు వచ్చిన పరిస్థితి. 2014-19 మధ్యలోనే అన్ని కుంభకోణాలు జరిగినాయి. దానికి క్లియర్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. దీన్ని రేపు మేము సభలో కౌన్సిల్లో మొత్తం బయటపెట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం మా సభ్యులం. అదేవిధంగా 2024లో మీరు ఎలా రేటుకి ఇచ్చారు, ఎలా క్వాలిఫై చేశారు, ఏ కంపెనీలకు ఇచ్చారు, మీరు ఆ కంపెనీలు మీ కంపెనీ 17వ ఐటమ్గా మీ వెబ్సైట్లు ఎందుకు పెట్టుకున్నారు, దాని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ 2025కి వచ్చిన తర్వాత ఏం టెండర్లో క్వాలిఫై చేసుకున్నారు, మళ్ళీ 2015లో మీరు ఏదైతే చెప్పారో ఆ కంపెనీ టెండర్లో క్వాలిఫై అయింది, 16లో డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 16లోనే మళ్ళీ క్వాలిఫై అవుతుంది. ఎలా ఇవన్నీ సాధ్యమవుతాయి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మొత్తం ఇది ఒక మాఫియా సార్. ఏదైతే లిక్కర్ మాఫియా, ఈ మాఫియాలు మైనింగ్ మాఫియాలు ఉన్నాయో అలాగే డైరీ మాఫియా అనేది కూడా ఈరోజు గవర్నమెంట్ డైరీలు మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఈ ప్రైవేట్ డైరీలన్నీ కూడా కొమ్మక్కై సిండికేట్ అయ్యి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తెరదీస్తున్నాయి అని చెప్పి మేము ఈ సిబిఐ ఛార్జ్ షీట్లు గమనించిన తర్వాత ఈ అన్ని డైరీలు కొమ్మక్కై ఈ కార్యక్రమాన్ని తెరలేపని అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్ ప్రసాద్ గారు, మండలిలో అయితే వైఎస్ఆర్సీపీ ఉంటుంది, ప్రతిపక్షం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ చర్చ పెట్టకుండా అసెంబ్లీలో పెట్టుకున్నారు. అక్కడైతే ఎవరు అడ్డుకునేవాళ్ళు లేరు. క్రికెట్ మ్యాచ్ ఆడితే 2 టీంలు ఆడితే బాగుంటుంది. ఇక్కడ అపోనెంట్ లేకుండానే క్రికెట్ మ్యాచ్ ఆడారు. అది ఉత్తుత్తి బౌలింగ్ వాళ్ళే వేసుకున్నట్టుగా బ్యాటింగ్ చేశారు. అయినా సరే ఎందుకు ఒక్కరు కూడా 10 రన్స్ చేయకుండా అట్టర్ ఫ్లాప్ అయ్యారు? నిన్న షో మొత్తం అట్టర్ ఫ్లాప్ అంటే ఏమంటారు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మిత్రులకి కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు మీకు నమస్తే. నమస్తే. ఎప్పుడైనా సరే దేవదేవుడితో పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు శిశుపాలుడి కథ తెలుసు కదా, 100 తప్పులు చేస్తేనే కానీ దేవుడు శిక్షించడం దగ్గర చంద్రబాబు గారికి ఏంటంటే స్పీడ్ మిషన్ మీద కూర్చోబెట్టి గబగబా తప్పులు చేయించే కార్యక్రమానికి తెరలేపాడు దేవుడు. మీరు గమనించండి, దేవుడు కూడా చాలా స్పీడ్గా పనిచేస్తున్నారేమో 2 షిఫ్టుల్లో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క పాపం బయటపడుతూ వస్తుంది. మీరు దేవుడు 2 షిఫ్ట్లు కాదు సార్, 24/7 మీద దెబ్బ, మామూలు దెబ్బలు కాదు. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒకసారి ఒక తప్పును కప్పిపుచ్చడానికి మనం ఏం చేస్తామంటే ఇంకో తప్పు చేస్తాం. అవును. అలా పునాదుల మీదే, తప్పుడు పునాదుల మీద ఏర్పడిన ఒక వ్యవస్థతో ఎప్పుడైతే మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్న దగ్గర మీరు ఈ హెరిటేజ్ అన్న పదం ఇవన్నీ కన్నా ముందు సంఘం డైరీ విషయం ఒకటి మాడదాం, ప్రజలకు తెలియాలి. ఫస్ట్ ధూళిపాల నరేంద్ర నేను భూమి పుట్టకముందు నుంచి ఎమ్మెల్యే, అతిరథ మహారథుడు, ఎన్నిసార్లు గోల్ గిల్లుకొని చూసుకున్నా ఇదేంటి ఈయన మినిస్టర్ అవడంటే సంఘం డైరీ అమ్మి అని ప్రాణాలు తినేస్తుంటాడు. ఇదేంటిది సంఘం డైరీకి అమ్మేయడానికి ధూళిపాల నరేంద్ర గారికి మినిస్ట్రీ అంటే, ఇప్పుడు మీరు ఏది చూడండి, చిన్నప్పుడు కరెంట్ పాస్ ఆడారా? మీరు వెళ్ళి అతి కష్టం మీద వ్యవస్థని కరెంట్ అనగానే వెనకాల నుంచి హెరిటేజ్ వచ్చి పాస్ అని ఇస్తుంది. మీరు ఇది గమనిస్తే ఈ సంఘం డైరీది కూడా మొన్నాడు కంటైనర్లు పట్టుకెళ్ళి రాఘవేంద్ర క్రషర్స్ని తీసుకెళ్ళిన ఎక్కడికి, అదేం డైరీ సార్? వైష్ణవి డైరీ. వైష్ణవి డైరీ వీళ్ళిద్దరూ బ్రహ్మాండ కొలాబరేషన్లో ఉన్నారు. సంఘంకి మధ్యలో మంచి సంబంధాలు ఉన్నాయి. విత్ నేమ్ ప్లేట్స్ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లో నువ్వు ఇది ఎట్టుకుంటే మన హెరిటేజ్కి ఇందాపూర్కున్నట్ట. హిందాపూర్ కథ వేరు సార్, వాళ్ళు సర్వం మేమే, అది శ్రీకృష్ణ పరమాత్ముడు, వీళ్ళందరూ చూచి బుడంకేయగలరు వీళ్ళు. సో ఇక్కడ మీకు వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండి ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉంటుందంటే, దొరికిపోయిన తర్వాత కూడా మమ్మల్ని కవర్ చేసుకోవడానికి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు తపేలా ఛానల్ ఉన్నాయని ధైర్యం ఒకటి ఉంటుంది. రెండోది, ఈ మధ్యలో ఈ ఆటలో అరటిపండులో ఉన్న పవన్ కళ్యాణ్కి భయం మొదలైంది. సార్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడైనా అన్నామా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని? ఒకటోసారి భయం, పాపబీత వాళ్ళకాడ ఇద్దరు నాస్తికులు. మీరు ఇంకా అమాయక లోకం నుంచి బయటికి రండి, ఇద్దరు నాస్తికులు అస్తికుల కింద కన్వర్ట్ అయ్యి హిందూయిజాన్ని తీసుకున్నారు. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఏంటి, నాస్తికులు అస్తికులు అయ్యారంటే దేవుణ్ణి నమ్ముతామని, దేవుణ్ణి నమ్మినందుకు బలవంతాన్ని హిందూయిజం కూడా తీసుకోవాలని, ఇదేంటి ఇది కొత్త బాధ అని చెప్పి దాంట్లోకి దిగారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే హిందూయిజంలో కొన్ని
ఆచారాలు వ్యవహారాలు సాంప్రదాయాలు ఉంటాయి. అవును. ఏంటి సార్ సినిమాలో నటించినట్టు నేను సింపుల్ అని మనోడు దిగాడు ఫస్ట్ మెట్ల కింద నుంచి పైకి కడగడానికి ఇవన్నీ అన్ని విషయాల్లో కోడిపెట్ట దొరికినట్టు దొరుకుతుండు. ఆయనకి కావాల్సింది అదే. ముందు మనోడు దొరికిపోతే తర్వాత నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుని ధైర్యంగా ప్రవచనాలు చెప్పాడు అసెంబ్లీ వేదికగా. చెప్పింది ఎలాంటివి చెప్పాడు? 746, 747. సార్ ఒకటి, ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, ఇంగ్లీష్ చదవడం కానీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కానీ రాదు. ఇది మెయిన్ దౌర్భాగ్యం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుందంటే ఈ 746, 747 రెండు ఇంగ్లీష్లో ఉన్నాయి. పోనీ ఏదో టెక్నాలజీ కనిపెట్టినప్పుడు ఈ చాట్ జీపీటీలోని ఏ టెక్నాలజీలో తెలుగులో అనువదించుకుని చావచ్చు కదా. అన్నీ తెలిసినట్టు చదివేస్తున్నారు. చదివితే ఫస్ట్ టెరిటరీస్ ఏం ఫిక్స్ చేశారు తెలుసా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు? తిరుమల పై గుడి మీద 15 కిలోమీటర్లు ఎంతో రేడియస్లో దిక్కుమాల రాజకీయాలు చేయకండి, రాజకీయ ప్రసంగాలు ఇవ్వకండి, పైన రాజకీయాలు చేద్దాం, బౌండరీలు ఎందుకు ఫిక్స్ చేశారు అని కాలు కొట్టేసుకుంటున్నారు. ఇది పాయింట్. రెండోది, హిందువుల బీజేపీ పరంగా హిందువుల ఏకైక మగవాడు రాజా సింగ్, మిగిలిన అందరూ కన్వర్టెడ్ హిందూసే. ఎంటైర్ బీజేపీ నేను డెలిబరేషన్ ఇస్తున్నా. ఆ రాజా సింగ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిది. ఏమని? తిరుమల పవిత్రతని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నట్టు ఎవడూ కాపాడలేదు, ముఖ్యంగా హిందువుల్ని. ఏమని డెలిబరేషన్ తెలుసా సార్? అన్యమత ప్రచారాన్ని నిరోధించాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ. కరెక్ట్. ఐ అప్రిషియేట్ ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్ గారు ఫర్ టేకింగ్ సచ్ ఏ బోల్డ్ డెసిషన్, ఏ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ప్రొటెక్టింగ్ సనాతన ధర్మ తిరుపతి. డియర్ కన్వర్టెడ్ హిందూస్, అస్థికులుగా తీసుకున్న హిందూస్, ప్లీజ్ అండర్స్టాండ్, హిందూయిజంలో రాజా సింగ్ గారు లాంటి నిజమైన నెక్కచ్చని బీజేపీ వాడు మాట్లాడే మాటలు పునర్నమనం చేసుకోండి. అన్యమత ప్రచారానికి 746, 747 జీవోలో కేటగిరికల్గా చెప్పింది ఏంటంటే దీంతో పాటు ఇంకో 17 దేవస్థానాల్లో. కరెక్ట్. అరే బాబు మీరు అక్కడ ప్రచారాలు చేయకండి, అది హిందువులకు సంబంధించిందని. ఇది కూడా అర్థం కాకుండా 2009లో షూ ఇప్పి స్టేజ్ మీద గడగడ చెప్పేసాడు ఆయన. అరే సార్ మీరు ఒక చీఫ్ మినిస్టర్, కాబోయే చీఫ్ మినిస్టర్, ఆ రోజుల్లో తూచు ఎన్నాళ్ళు పనిష్మెంట్ చూసారా? శిశుపాలుడు వద మీకు ఎక్కడ గుర్తుంచుకుంటుంది ఎలా ఉంటుందో మీరు జాగ్రత్తగా గమనిస్తే 1000 కాల మండపాలు ఎరగొట్టిన వెంటనే అలిపిరి ఘటన. అవును. అయినా సరే నా నాస్తికత్వం ఉంది, ఎంత అస్తికత్వం ఎంత అని రీసెంట్ పాస్ట్లో డెవలప్మెంట్స్ మీరు జాగ్రత్తగా గమనించండి. తర్వాత వీళ్ళకి వ్యవస్థల మీద గౌరవం ఉండదు. మీకు చెప్పను ఒక విషయం, ఇప్పుడు మనకు రాజ్యాంగం చదువుకుంటే ఉదాహరణకి వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇద్దరు గెలిచినప్పుడు, అయితే ఇదే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కాదు, రామారావు గారి గవర్నమెంట్లో 90వ దశకాల్లో పి జనార్దన్ రెడ్డి గారిని ఫ్లోర్ లీడర్ డిక్లేర్ చేశారు. వీళ్ళకి ఎలా ఉంటాయంటే వీళ్ళ రాజ్యాంగం, వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో నలుగురిని తీసుకుంటే మీకు అపోజిషన్ స్టేటస్ అంటూ ఉంటుంది. అది ఏమైనా శిలాశాసనమా? రాజ్యాంగం ఏం చెప్తుంది? ఓటమికి పరంగా మీరు 164 ఉంటే ఆడ్ మ్యాన్ ఎవరంటే ఆడ్ మ్యాన్కి ఇవ్వండి, ఆయన అపోజిషన్ స్టేటస్ అంటే వీళ్ళు ఎక్కడ క్యాబినెట్ హోదా ఇచ్చేయాలో, ఎక్కడ గన్ మ్యాన్లు ఇచ్చారో అని లేనిపోయిన వంకలు చెప్తున్నారు. ఇది చూడండి, వాళ్ళకి వ్యవస్థ మీద గౌరవం ఉందా? మీకు ఇంకోటి లేటెస్ట్ అప్డేట్ చెప్తాను. సునీల్ నాయక్ గారు ఇష్యూ చూశారు కదా? అవును. నేను నా తపేలా ఛానల్లో రఘునాథ్ కృష్ణరాజు గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, డిప్యూటీ స్పీకర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే దాంట్లో సార్ వ్యవస్థని మేనేజ్ చేస్తారు అన్నదానికి మీకు నిదర్శనం చెప్తాను. 9వ నెంబర్ కోర్టుకి వెళ్ళింది తూచ్ ఆ లెమో అన్న దగ్గర మీరు జాగ్రత్తగా గమనిస్తే 11, 12, 13కి వెళ్తే మా పరిస్థితి మీరు ఒక్క నిమిషం అడ్డకుండా ఉంటే ఒక వాస్తవం చెప్తాను. అంటే మనం అందరూ వెర్రివాళ్ళు అనుకుని వాళ్ళ ప్రవచనం ఎలా చెప్తారంటే కంచాలోడు ముఖ్యంగా మరి కాదంబరి నత్వాన్ని విషయంలో నీ జ్ఞాపకం ఉందా? మీరు ఆ పదాలు వాడకుండా చెప్పండి, నేను అడ్డుకుంటాను. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి, కాదంబరి నత్వాన్ని విషయంలో మహారాష్ట్ర గవర్నమెంట్ కానీ అక్కడ మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా స్పందించిందో చెప్పండి నాకు. ఇవాళ బీహార్లో సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేసి నేపథ్యంలో బీహార్ హైకోర్టు కానీ బీహార్ పోలీస్ వ్యవస్థ కానీ ప్రతిస్పందించిన విధానం కంపేర్ చేయండి. ఎక్కడ అప్రహెన్షన్స్ ఉన్నాయి వాళ్ళందరినీ ఈ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ అందరినీ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేస్తారా? లుక్ ఎట్ దేర్. వ్యవస్థ మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద మేనేజ్మెంట్ రెండు గమనిస్తే ఇది 11, 12, 13 కోట్లకి వెళ్తే మాకు నచ్చిన ప్రవచనాలా? ఎవరికి నమ్మకం ఉంది? ఎవరికి మేనేజ్మెంట్ స్కిల్స్ మీద అడాప్టబిలిటీ ఉంది? తర్వాత ఇంత ఇష్యూ ఉంది, అక్కడ గురుగారు బాగా చెప్పారు, ఎమ్మెల్సీ గారు. ఈ ఇష్యూ పాపపోతుంటే సునీల్ కుమార్ గారు డొక్క చింపి డోలు వాయిస్తున్నాడు ప్రతి ఇంటర్వ్యూలో. సడన్గా రఘురామ కృష్ణరాజు గారిని కమాన్ కృష్ణ నువ్వు రా అని చెప్పారు. అవతార పురుషుల్లో వచ్చి నిన్నటి నుంచి మళ్ళీ కాడెత్తుకున్నాడు. నన్ను కొట్టేశారు, నన్ను తూచు అని మళ్ళీ ప్రవచనాలు మొదలయ్యాయి. మీరు ఇదే అంబట్ రాంబాబు గారు పోలీస్ వ్యవస్థలో ఆయన గదమాయించిన దానికి ఏంద్రా సరిగ్గా కూర్చో అన్నదానికి ఆయన రియాక్టివ్ మోడ్ చూడండి. అంటే వ్యవస్థలో ఒక ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, లేదంటే ఎంపీ కానీ ఇలాంటి వాళ్ళు చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పర్సనల్గా తీసుకుంటారు. రైట్. కానీ ఇలా కొట్టేసాడు అన్నదానికి మీరు చూస్తూ వీళ్ళకి ఏంటంటే వ్యవస్థ మీద గౌరవం లేదు, వ్యవస్థను మేనేజ్మెంట్ చేసే వ్యవస్థను చూసుకుంటూ ఈ లడ్డు మీద హెరిటేజ్ చుట్టూ తిరుగుతున్న వ్యవస్థని కంట్రోల్ చేయడానికి మార్కెటింగ్ మేనేజర్లు హోంమంత్రి రూపాన్ని కూడా పుట్టుకొచ్చేస్తున్నారు.
మా వ్యవస్థను మేము పరిరక్షించుకోవాలని. ఏ వ్యవస్థని? తిరుమల వ్యవస్థ, హెరిటేజ్ వ్యవస్థ. అరే హోంమంత్రి గారు తిరుమలని ప్రతిష్ట రంగం కలగకుండా కాపాడితే ఇలా దండం పెడతాం. కానీ హెరిటేజ్ అనే దైవాంశ సంబూతుడి వ్యవస్థను పటిష్టం మంత్రి చేసుకోవడానికి. గారు ఎవరికి? రాష్ట్ర ప్రజలకా లేకపోతే హెరిటేజ్ కంపెనీకా? సార్ మీరు పార్ట్ టైం జాబుల గురించి విన్నారా? ఆ, హెరిటేజ్లో మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఈ పని చేస్తున్నారు. ఆవిడ తప్పే ఉంది అవి కూడా ఉన్నాయా? మరి? లేకపోతే ఆవిడకేటి బాధ? కందకలేని తర్వాత కత్తిపేట కిందకి సామెత ఉంటుంది కదా. మా పై వాళ్ళ కేసు అయితే మేకులు ఎరగొట్టేస్తండి అవును. కదా, చెప్పాలి కదా. ఇదేంటంటే 746 747 జీవో లేట్ సార్, ఇదేంటి నన్ను ఎరగొట్టేయమంటారు. ఎస్, గుడివింది కానీ సామెత తెలుసు కదా. ఎస్, భూమి పుట్టకు కాడి నుంచి ప్రతి ఫోటోకి కాళ్ళకి చెప్పులే. రైట్. ఇప్పుడు శంకుస్థాపనకి కాళ్ళకి చెప్పులే. ఇందాక మీరు చూపించారు జగన్మోహన్ రెడ్డి ఎంత బేలగా ప్రసాదాలు తీసుకుంటున్నాడు. ఓ తపేలశాలలో అడిగితే ప్రసాదం భారతం పక్కన పడేసిందట. పక్క క్లిప్పింగ్ మీలటోటి చూపిస్తుండే, కళ్ళకి కట్టటి ఇలా కళ్ళకి అద్దుకుని తింటుంటే. అవును. మరి ఇవన్నీ కంపారిజన్ చేస్తే బాధ వచ్చేస్తుంది. రైట్, సరే ఇంకోటి చెప్తున్నాను, రైట్. వ్యవస్థ మీద నమ్మకం అస్తికత్వం నుంచి నాస్తికత్వం నుంచి అస్తికత్వం రావడం, కన్వర్టెడ్ హిందూస్గా పరిణామం చెందుతూ Right. వీళ్ళు యాజ్ ఇఫ్ అంటే నక్కపుట్టు 4 ఆదివారాల్లో చూడండి నేను చూసిన ప్రపంచం చూడలేదన్నట్టు చెప్తే మాత్రం దయించి హిందూ సామాజిక వర్గంలో ముఖ్యంగా వీళ్ళు కర్రక జెండా బ్యాచ్ గల్లు ఉంటారు, పాంకోలు వేసి తిరుగుతూ ఉంటారు. ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఆగమ శాస్త్రంకి సంబంధించిన ఈ తిరుమల లడ్డులో మన ప్రతినిధి కదా సార్ పెద్ద జీరని అక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఎందుకు మాట్లాడు సార్? ఎస్ సార్. ఒక పెద్ద మఠం ఒకటి కట్టించారు కదా గోపెట్లో కూర్చున్న లోపట. రైట్. పోనీ అందులో పనిచేసిన వాడిని పంపిస్తే పరక మనిషి వాళ్ళు దొరికిన కాడికి డబ్బులు ఎత్తేస్తండి. ఆయన పట్టుకోవాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఎస్, రైట్. కులం గురించి మతం గురించి చంద్రబాబు నాయుడు గారు ఓ కార్యక్రమంలో పాల్గొని చాలా గొప్పగా చెప్తున్నారు. ఇంతకాలం మతం పేరుతో రాజకీయాలు చేసి, కులం ముసుగులో రాజకీయాలు చేసి, ఇప్పుడు చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ బయట విందాం ప్లీజ్. కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడితే అవునా కాదా? కులం కాదు కావాల్సింది. ఎస్, శేఖర్ రెడ్డి గారు. ఆయనలో గొప్పతనం సార్, ఆయనకు కావాల్సింది బాగా చెప్పుకుంటాడు. రైట్. శేఖర్ రెడ్డి గారు, చంద్రబాబులో చూస్తున్నది పరివర్తన లేకపోతే భయం నుంచి వచ్చిన ముసుగా? ఏంటిది ఈ మాటలు? ఏంటి నాకు అర్థం కావట్లేదు. సార్ నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే పెద్దలు ఎమ్మెల్సీ తుమ్మటి మాధవరావు గారికి, సోదరులు కేఎస్ ప్రసాద్ అన్న గారికి, సాక్షి టీవీకి అందరు కూడా గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఎంత దుర్మార్గం అంటే రంకు నేర్చినా బొంకు నేరుస్తాం సార్. ఒక సామెత ఉంది మనకి, మోటు సామెత అయినా కానీ వాస్తవం అదే సార్. మా తాత చెప్పేవాడు. సో చంద్రబాబు నాయుడు గారు కుల రాజకీయం అయిపోయింది సార్. మత రాజకీయం వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టి మత రాజకీయం అయిపోయింది సార్. ఓకే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పుని సాక్ష్యాధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముసుగేసుకొని నటిస్తుంటారు సార్, ఆ ముసుగు కూడా తీసేస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయం గాని భక్తి గాని లేవు. అతను పక్తు నాస్తికుడు సార్. హిందువు క్రైస్తవం ఇది కాదు సార్, పక్తు నాస్తికుడు. ఏ ధర్మం మీద ఏ దైవం మీద అతనికి ఏదైతే నమ్మకం లేదు, భక్తి లేదు, భయం లేదు, కేవలం రాజకీయాల కోసం వాడుకుంటాడు అని చెప్పేసి తెల్లం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి కులం కాదు కావాల్సింది, మతం కాదు కావాల్సింది. సిగ్గుపడాలి సార్ కొంచెమైనా. ఈరోజు ఆ సభ మొత్తం చూశాను సార్. కులం మతం ప్రాతిపదిక లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీలు చూడకుండా, ఏమీ చూడకుండా పేదవాడికి మంచి చేసినటువంటి ఏకైక కుటుంబం నాడు వైఎస్ఆర్ గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కుటుంబమే. కులాలు చూసి మతాల మధ్య చిచ్చు పెట్టి పార్టీలను చూసి ఇన్ని చూసి దరిద్రమైన చండాలమైన రాజకీయానికి ఆతుడు చంద్రబాబే సార్. ఈ రోజు మత ప్రాతిపదిక దెబ్బతింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కులాలకి ఈ కులాలు కానీ లేకుండా, ఆ మతాలకి ఈ మతాలు కానీ లేకుండా అందరూ చంద్రబాబు నాయుడు గారు చేసి తప్పుడు పనిని చీకొట్టే పరిస్థితి రావడంతో మళ్ళీ ఇప్పుడు కులాలు కాదు కావాల్సింది, మతాలు కాదు కావాల్సింది. ఎంత దిగజారుడు రాజకీయం అంటే సార్, చంద్రబాబు నాయుడు గారు చేసేంత దిగజారుడు రాజకీయం నాకు తెలిసి ప్రపంచ రాజకీయాలు ఎవరు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను మీకు డబ్బులు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలని అనలేదు సార్. ఏ రోజు అనలేదు సార్. సో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఓ మాట చెప్పేవాళ్ళు, మీకింత వేసాను అని చెప్పేసి మాట్లాడుతుంటే, ఏం మీ తల్లి సొమ్ము ఇచ్చావా, మీ అమ్మ మొగుడు సొమ్ము ఇచ్చావా అని చెప్పి మాట్లాడారు సార్.
మరి ఈ రోజు మీరెంత డబ్బు తీసుకొని నేను ఎంత ఇస్తుంటే మీరు నాకు వేయకపోతే కృతజ్ఞత ఉండాలి కదా, మీరు మోసం చేయకూడదు నన్ను అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు సార్. ఇక ఆయన గురించి ఏం మాట్లాడాలి సార్ మనం? ఈ రోజు మాట్లాడిన మాట రేపటికి స్టాండ్ ఉంటుందో ఉండదో తెలియదు సార్. ఇక హైందవ ధర్మం గురించి నేను మాట్లాడదామని వచ్చాను సార్ నిజంగా. సో కాకపోతే సార్ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక లౌకిక రాజ్యం సార్. అవును. మత ప్రాతిపదికన రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఏమి ఉండవు సార్. రాజకీయ పార్టీలు మతాల కోసం పుట్టిన ఉండవు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మతాల ముసుగులో ఎట్లా రెచ్చగొడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మత విద్వేషం ఎలా చిమ్ముతున్నాడు అనేది చూస్తూ మతాల గురించి మాట్లాడాల్సి వస్తుంది సార్. హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నా హైందవ ధర్మం ఏంటి సార్, నేను ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటా, లేకపోతే గుడికి వెళ్ళి పూజ చేసుకుంటా, పరమత స్నానం పాటిస్తా సార్. హైందవ ధర్మం నాకు చెప్పింది, నేను చదువుకున్న హైందవ ధర్మం అది. కానీ హైందవ ధర్మం కోసం వేరే మతాన్ని ద్వేషించమని లేదు, వేరే మతం కోసం నా మతాన్ని ద్వేషించమని చెప్పి నా మతం చెప్పలేదు సార్. సో ఇక దాని గురించి మాట్లాడాలి సార్. చంద్రబాబు నాయుడు గారు పట్టు నాస్తికుడైనా సరే నిటారుగా నించుని గుక్క తిప్పుకోకుండా కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన వాడు లేడు సార్. ఆ మించిన దాంట్లో భాగంగా నేను హైందవ ధర్మం, వెంకటేశ్వర స్వామి నా కులదైవం, పొద్దున్నే నిద్ర లేవగానే వెంకటేశ్వర స్వామి 3 నామాలు చూసేవాడిని. ఎప్పుడు సార్ ఆ 3 నామాలు పెట్టింది? దాన్నన్నా నిజం ఒప్పుకోవచ్చు కదా. మీరు తిరుపతి వాస్తవులు సార్, చిత్తూరు వాస్తవులే మీరు కూడా. 3 నామాలు నారావారిపల్లికి ఎప్పుడు సార్ పెట్టింది కనిపించేటట్టు? ఎప్పుడు సార్ పెట్టింది? అది కూడా అబద్ధమేనా? వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడే మాటలు కూడా అబద్ధమేనా? హైదరాబాద్ ఆయన కనిపెట్టాడని చెప్తుండు సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ నేను హిందువుని సార్, నేను హిందువుని అని చెప్పుకున్నాడు, నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం అని చెప్పుకున్నాడు సార్. ఆయన వెంకటేశ్వర స్వామికి హైందవ ధర్మానికి చేసిందేదో చెప్పాను సార్. నేను చెప్తాను సార్. ఆయన విషయం చిమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ముఖ్యమంత్రిగా ఉండి 2007 జూన్ 2న GOMS నెంబర్ 746 తీసుకొచ్చాడు సార్. తిరుమలకి 333 స్క్వేర్ కిలోమీటర్స్. GOMS నెంబర్ 747 తిరుమలలో అన్ని మత ప్రచారం నిషిద్ధం, మాంసాహారం, అదేవిధంగా మద్యపానం, ధూమపానం ఇవన్నీ నిషేధం. సో చంద్రబాబు నాయుడు గారు దానికన్నా 9 సంవత్సరాల ముందున్నాడు సార్ ముఖ్యమంత్రి గారు. మరి ఆ విధంగా ఎందుకు ముందుకెళ్ళలేదు సార్? ఆ రోజు ఇంకో జీవో కూడా వచ్చింది సార్. ఏంటంటే మనం అది మర్చిపోతున్నాం సార్, ఇంకో కాటన్ కూడా. సో తిరుమలలో ఏదైతే అన్య మతస్థులు ఉద్యోగాలు కూడా చేయడానికి లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. మరి దానికంటే ముందు కులదైవంగా సరేనా వెంకటేశ్వర స్వామి 9 ఏళ్ళు చేశాడు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఇక నిరాధారణకు గురైనటువంటి తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం, జమ్మలమెడక నరపర వెంకటేశ్వర స్వామి దేవాలయం, కడప గండి ఆంజనేయ దేవాలయం, నగిరి వరదరాజ స్వామి దేవాలయం, కొసునూరి వారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం, తొండమాను శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి జీర్ణోద్ధరణ చేసినటువంటి హిందూ ఉద్ధారకుడు వైఎస్ఆర్. ఇక 100 కోట్లతో శ్రీవారి యొక్క ఆనంద నిలయడానికి బంగారు తాపడం చేసింది వైఎస్ఆర్ గారు సార్. కళ్యాణమస్తు ప్రోగ్రాం ద్వారా సామూహిక వివాహాలు చేయించి దర్శనం కల్పించినటువంటి గొప్ప సంస్కరణవేత్త వైఎస్ఆర్. దళిత గోవిందం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మతం మారిన వాళ్ళని తిరిగి గర్వాపుసి అంటూ హిందూ ధర్మానికి తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఇక దళిత వాడల్లో రామాలయాలు నిర్మించుకునే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చింది కూడా నాడు వైఎస్ఆర్. జైళ్లలో ఏదైతే ఖైదీలకు పరివర్తన తీసుకురావడం కోసం గీతా గోవిందం పేరుతో భగవద్గీత పంచారు. బైబిల్ పంచలేదు, భగవద్గీత పంచింది. ఇక వేద విశ్వవిద్యాలయం తీసుకొచ్చి వేదాలను తెలుగులోకి అనువాదం తీసుకెళ్లాగా తీసుకొచ్చింది నాడు వైఎస్ఆర్. అర్చకుల జీతాలు 3,000 నుంచి 10,000కు పెంచింది వైఎస్ఆర్. 24,000 గుడులలో ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు ఇచ్చింది కూడా వైఎస్ఆర్. 2008లో శ్రీవారికి 1.5 కేజీల బంగారు దండిచ్చింది వైఎస్ఆర్ గారే. ప్లాస్టిక్ నిషేధం చేసింది ఆయనే. తిరుమల యొక్క లడ్డు పవిత్రతను కాపాడడం కోసం దానికి GI ట్యాగ్ తీసుకొచ్చింది ఆయనే. SPBC ఛానల్ తెచ్చింది కూడా ఆయన సార్. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారు హిందూ ధర్మానికి వెంకటేశ్వర స్వామికి చేసినవి ఎవరెట్ శిఖరం అంత ఉన్నాయి సార్ చంద్రబాబుతో పోలిస్తే. ఇక ఆయన తనయుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. నవనీత సేవ కోసం ప్రత్యేక గోశాలలు, అర్చకుల జీతాలు రెట్టింపు, పరకామణి నూతన అత్యాధునిక భవనం ఏర్పాటు, అమరావతి, విశాఖ, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూ, చెన్నై, అమెరికాలలో TTD నూతన ఆలయాల ఏర్పాటు, TTD ఉద్యోగులకు 9,000 ఇళ్ల పట్టాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,068 నూతన గుడులు కట్టించారు సార్. 2,068 ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 2,068 నూతన హిందూ గుడులు కట్టించారు సార్. ఇక 3 సార్లు విద్వత్ సదస్సులు జరిగితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో
2 సార్లు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టినటువంటి 42 గుడులను తిరిగి పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేసినటువంటి గొప్ప హిందూ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఒక గుడి చూపింది, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు గుడి చేశారు సార్. ఏం చేశారో చెప్పనా సార్? సో 1460 సంవత్సరానికి కలిగినటువంటి సాలువ మల్లవరాజు నిర్మించిన 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సన్నిధి వీధికి ముందున్నటువంటి ఏదైతే సన్నిధి వీధికి ముందున్నటువంటి గొల్ల మండపంతో పాటుగా గొల్ల మండపం కూడా కొలగొట్టాలని చూశారు సార్ ఆ రోజు జీవో. సో ఏదైతే 1000 కాల మండపం సార్, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ రోజు రిజర్వేషన్ నేను చదివాను సార్, చదివితే నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను, రేపు మీరు డిస్ప్లే చేయండి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, గాలిగోపురం లోపల ఊంజల్ సేవా మండపం అని ఒకటి ఉంటుంది సార్. మీకు తెలుసు సార్, స్వామివారు బంగారు ఊయల మీద ఊగుతూ ఉంటారు సార్. అవును, దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి ఆ రోజు చేశారు సార్. ఆగమ శాస్త్ర పండితులను ఎవరిని పట్టించుకోకుండా ఊంజల్ సేవా మండపాన్ని కూడా తొలగించారు. అంటే గుడి యొక్క మెయిన్ స్ట్రక్చర్ నే తొలగించడం కోసం చూశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. అది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఎస్వీబీసీ ఛానల్ వద్దంటాడు, తిరుమలని 2 కొండలు చేస్తా అంటాడు, తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అంటాడు. సో పుష్కరాల పేరుతో భక్తులను తొక్కి చంపేస్తాడు. 42 గుళ్ళు సార్. హిందూ అన్నవాడు గుడుకులు కోలుకొట్టేస్తాడు సార్. సరే, రెన్యువేషన్ పేరుతో కోలుకొట్టించారనుకో, పక్కన కట్టించాను కదా. కట్టించకపోగా మూల విరాట్లని, ఉత్సవమూర్తులని మున్సిపాలిటీ తొట్లలో వేసి తీసుకెళ్తారా? మున్సిపల్ లారీల్లో పక్కన పడేస్తారా? రైట్. గుడులు ఉన్న చోట మొబైల్ టాయిలెట్ హిందూ పక్కన పెట్టండి సార్. మనిషి పుట్టుకు పుట్టినాడు ఎవరైనా పెడతారా సార్? రైట్ సార్. గుడులు ఉన్న చోట మొబైల్ టాయిలెట్ పెడతాడా? అది ఆయన హిందూ ధర్మానికి. చంద్రబాబు నాయుడు గారు సార్ అంతకుముందు 9 ఏళ్ళు, మళ్ళీ ఒక 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు, 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హిందూ ధర్మానికి చేసింది ఏంటి? రైట్. అదే ఒకసారి మీరు ఎలాగో ఎస్వీబీసీ గురించి చెప్పారు కాబట్టి ఎస్వీబీసీ గురించి ఒకే ఒక చిన్న పాయింట్ సార్. ఆయన సొంతూరు నారావారిపల్లిలో ఆయన ఒక గుడి కట్టించాడా? కట్టలేదా? మీకు తెలియదు, తిరుపతి వాళ్ళు కదా. పులివెందులలో వైఎస్ కుటుంబం కట్టించినటువంటి గుళ్ళు ఏంటో నేను చూపిస్తా వరుసగా. రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లో కూడా కట్టలేదా గుడి? రమ్మనండి. ఇప్పుడే అస్థికుడు అయ్యాడు సార్ ఆయన, ఇప్పుడు కడతాడు. సో అంత భక్తు సార్. అతనికి దేవుడు ఏముండదు సార్. అధికారం, డబ్బు 2 పరమావధిగా వెంకటేశ్వర స్వామికైనా పోటీ పడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి సార్. ఒక్కసారి 1000 కాల మండపం, గొల్ల మండపం, ఊంజల్ సేవా మండపం జోలికి వస్తే 2003లో ఏదైతే అప్పుడు వెంకటేశ్వర స్వామి సిగ్నల్ ఇచ్చాడు సార్. సిగ్నల్ ఇచ్చినా మారలేదు సార్. ఇప్పుడు నేరుగా వెంకటేశ్వర స్వామి, ఆయన వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు సార్. వెంకటేశ్వర స్వామి భక్తులకి ప్రీతిప్రాప్తమైనటువంటి లడ్డు జోలికి వచ్చాడు సార్. వెంకటేశ్వర స్వామి గమ్ముకుంటాడా? వెంకటేశ్వర స్వామి కన్నెర చేయడం స్టార్ట్ చేశాడు సార్. సో చంద్రబాబు నాయుడు గారి పాపాలు అప్పుడైతే శిశుపాలుడు 100 పాపాలు చేసి ఎలా పండాయో, చంద్రబాబు నాయుడు గారి పాపాలు కూడా పండుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆగ్రహాలకు గురయ్యారు కాబట్టి ఈ రోజు ఇలాంటి సన్నివేశాలన్నీ జరుగుతా ఉన్నాయి. రైట్. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే ఎస్వీబీసీ ఛానల్కి సంబంధించి ఎంత దుర్మార్గంగా మాట్లాడారో ఇప్పటికి కూడా ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ అలాగే మాట్లాడుతున్నారు. ఎంత విషం గక్కుతారంటే పవిత్రమైనటువంటి కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మాత్రమే ప్రసారమయ్యే ఎస్వీబీసీకి సంబంధించి ఆ ఛానల్కి సంబంధించి అప్పట్లో ఆ ఛానల్ తీసుకురావాలని రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా మాట్లాడారు. ఒకటి, ప్రస్తుతం నిన్న అసెంబ్లీలో కూన రవికుమార్ గారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఏం మాట్లాడారనేది ఒకసారి వినిపించండి సార్. 2 వెంటనే వినిపించండి. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్? 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్? 15 ఛానల్స్ ఉన్నాయి. అడిగితే ప్రతి ఒక్కరు 2-3 గంటలు కావాలంటే వెంకటేశ్వర స్వామి ప్రమోషన్ చేయమంటే అందరూ చేసే పరిస్థితి వస్తుంది. 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ ఉంది? అలా అంతేకాకుండా అధ్యక్ష, ఎస్వీబీసీ ఉద్యోగస్తుల అధ్యక్ష, ఆనాడు టీటీడీలో మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు బ్లూ ఫిలిమ్స్ కూడా లింకులు పంపించేటటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎస్వీబీసీలో ఉద్యోగులను కూడా తన అనుకూలను నియమించుకొని, తనకు సంబంధించిన వాళ్ళు నియమించుకొని చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అలా అంతేకాకుండా సార్ తుమ్మాటి గారు,
ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు తన 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తిరుమల పవిత్రత కోసం, తిరుమల కోసం, వెంకటేశ్వర స్వామి కోసం ఏమైనా కార్యక్రమాలు చేశారా? పైగా ఇవి చూస్తూ ఉంటే ఎస్వీబీసీపై ఆయన విషయం కక్కడం, అసెంబ్లీలో నిన్న బ్లూ ఫిల్మ్ల గురించి మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు. ఎంత అవమానించడం ఎస్వీబీసీ ఛానల్ని, వెంకటేశ్వర స్వామిని ఎంత అవమానించడం అసెంబ్లీ వేదికగా. సార్ ఇది మీరు ఎన్ని గమనిస్తూ ఉంటే ఒకటే అర్థమవుతుంటుంది సార్, వీళ్ళకి అసలు హిందూ మనోభావాలు కానీ ఇవన్నిటి మీద లేదు సార్. వీళ్ళు ఓన్లీ ఎలా మనం దీని నుంచి ప్రొటెక్ట్ అవ్వాలి, ఎలా బయటపడాలి దీంట్లో నుంచి అనేది ఆలోచిస్తున్నారు. ఒకటి సార్ నేను క్లియర్గా ఒకటి చెప్పగలుగుతాను. వీళ్ళు ఏదైతే రేట్లు పెంచుకొని వీళ్ళ జేబు సమస్యలంటే లాభాలు చేకూర్చాలని దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలని చూశారో దాంట్లో భాగంగా ఒక చిన్న డ్రామా చేశారు. అది ఎప్పుడైతే మన కంట్రోల్ కదా, ఇక్కడ అధికారులు మనం చెప్పినట్టు వింటారు, అన్నీ బయటికి వెళ్ళదనే ఒక ఉద్దేశంతో తక్కువ మాట్లాడేశారు సార్. అది ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సిబిఐకి రావడం, సిబిఐ సిట్ కలిపి విచారణ చేయడం అప్పుడు ఇలా కంట్రోల్ లేకుండా పోయింది. ఆటోమేటిక్గా వాస్తవాలన్నీ బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి బయటపెట్టాడు అనిపిస్తుంది సార్ మాకందరికి. ఎందుకంటే 2014 నుంచి ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది సార్. లేకపోతే ఎవరికి తెలిసేది కాదు ప్రపంచానికి వీళ్ళు చేసిన మొత్తం కూడా. పాపం పండే ఈరోజు ఎన్ని బయటకు వచ్చిందని చెప్తున్నాం సార్. ఇంకొకటి క్యాబినెట్ మొత్తం కూడా మేము నిన్న క్లియర్గా అడగడం జరిగింది, మీరు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మీరు ప్రజల కోసం ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, హెరిటేజ్ సంస్థ కోసం మీరు క్యాబినెట్ మొత్తం పాకులాడుతుందా అని చెప్పి మేము నిన్న అడిగితే దానికి ఆన్సర్ లేదు సార్ వాళ్ళ దగ్గర. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్ చూస్తే ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిందో, రెండో ఛార్జ్ షీట్ వాళ్ళు ఫైల్ చేశారో అది చూసిన తర్వాత వాళ్ళకంతా తడబాటు, ఏం చేయాలి ఎలా మాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈ ఒక్క తిరుమలలోనే కాదు అసలు ఈ రాష్ట్రంలో అన్ని గుడుల్లో ప్రసాదం కల్తీ జరిగిందని మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఇదేంటి ఆ రోజు అదంటే మనం ఏదో అనుకున్నాం కదా, ఈరోజు అసలు అన్ని గుడుల్లో ప్రసాదం కల్తీ అయిపోయిందని చెప్పి మాట్లాడిన పరిస్థితి చూస్తే అప్పుడు ప్రజలకు అర్థమైంది దీని వెనక ఏదో కుట్ర ఉంది అనేది క్లియర్గా ఎవిడెన్స్ వచ్చింది. మన కౌన్సిల్లో సార్ మేము 4 రోజులు దీని మీద చర్చ మీద పట్టుబట్టి చర్చ జరుపుదామని చెప్పి ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పి మేము అడిగితే వాళ్ళు ఏం చేశారు సార్, అన్నీ వదిలేసి మేము ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా వీళ్ళు మాకు సమాధానం చెప్పట్లేదు, వీళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించు దేవుడా అని రక్షించు గోవిందా అని చెప్పి వెంకటేశ్వర ఫోటో పెట్టుకొని నేను సార్ మా టేబుల్ కింద విప్పేసి మేము పాంప్లెట్ తీసుకొని మేము పోడియం దగ్గరికి వెళ్ళి మేము అక్కడ టేబుల్ కింద విప్పేసి మేము వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే దాన్ని మేము చెప్పులేసుకెళ్ళామని చెప్పి అబద్ధపు వీడియోలు మేము హౌస్లోకి వచ్చేటప్పుడు వీడియోలు వాళ్ళు అందరికీ తీసుకుంటే సర్క్యులేట్ చేయడం జరిగింది. అవును, దానికి మేము నిన్న మళ్ళీ గొడవ పెడితే దాన్ని కూడా వీళ్ళు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు లేవో వాళ్ళు మొత్తం ఫుటేజ్ అడిగారు, అవ్వలేదు మొత్తం ఫుటేజ్ అడిగాము సార్, మొత్తం ఫుటేజ్ అడిగాము. మా దగ్గర ఏ ఫుటేజ్ లేదు, ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడేది ఒక్కటి మాత్రం రికార్డ్ చేసామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదొకటి. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొత్తం అన్ని రకాలుగా ఇరుక్కుపోయారు సార్. ఎందుకంటే వాళ్ళు అసలు ఉబ్బి తబ్బిబ్బయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు సార్ వాళ్ళు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంతో పెట్టుకున్నందుకు సార్ వీళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఎలా వచ్చినాయి అంటే వీళ్ళు 2014-19లో వీళ్ళ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి, ఈనాడులో చాలా పెద్ద స్థాయిలో పనిచేసిన వ్యక్తి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఒక హస్బెండ్గా ఉన్న వ్యక్తి, అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఈవీఎం స్కామ్లో విత్ డేటాతో అవును బయట పెడితే ఈరోజు వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అవును. రెండోది చంద్రబాబు నాయుడు గారు వీడియో బయటపడింది, 7 కొండల జీవో విషయంలో బయటకు వచ్చింది. జంతువుల కొవ్వు అని చెప్పి ఈయన క్లియర్గా జంతువుల కొవ్వు, ఫిష్ కొవ్వు అది అని చెప్పి ప్రచారం చేసిన వీళ్ళు సిబిఐ రిపోర్ట్ లో ఏ కొవ్వు లేదు అని చెప్పి సిబిఐ రిపోర్ట్ లో వచ్చింది, దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు. హెరిటేజ్ ఇందాపూర్ ఒక కుట్ర బయటకు వచ్చింది, 10 సంవత్సరాల నుంచి జరిగిన కుట్ర. పవన్ కళ్యాణ్ గారు చేసిన పరిస్థితి ఏంటంటే ఇదిగో పిల్లి అని చంద్రబాబు అంటే అదిగో పులి అని చెప్పి మెట్లు గడిగేసాడు సార్ ఈయన. ఆ పరిస్థితి వచ్చేసింది. రైట్. ఆయన బూట్లు వేసుకొని చంద్రబాబు నాయుడు గారు పూజల్లో కలిసి ప్రతిష్టల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొని మా మీద నిందేయాలని చూశాడు సార్. అవి దొరికిపోయాయి. మేము అందరం ప్లే కార్డులు పట్టుకొని పోయి కౌన్సిల్లో అది బయట పెట్టాం సార్. రైట్. రెండోది 60 శ్రీధర బ్లూ పిలుగులు బయటకు వచ్చినాయి సార్. ఈ రకంగా అన్ని వాళ్ళ యొక్క
ఎప్పుడైతే దేవుడితో పెట్టుకున్నారో ఈ అప్పటి ప్రభుత్వ పతనం స్టార్ట్ అయిపోయింది సార్. రైట్ రైట్ అన్ని రకాలుగా వీళ్ళు ఎక్కడెక్కడ ఇబ్బందులు చేశారో, ఎక్కడెక్కడ అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో Yes. అన్ని దేవుడే బయట పెడుతున్నాడు అని చెప్పి మేము నమ్ముతున్నాం సార్ ఈరోజు. రైట్. థ్యాంక్ యూ అండి మాధవరావు గారు, చర్చలో పాల్గొన్నందుకు. శేఖర్ రెడ్డి గారు అలాగే కేఎస్ ప్రసాద్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.